నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రంలో జరిగిన సంఘటన గురించి ఆశ్రమ నిర్వాహకులకు జిఆర్ఐ స్వామితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి లోకేష్ సంఘటన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కూల్చిన షెడ్ల పునర్నిర్మాణం కోసం సొంత నిధులిస్తానని, ఆర్టీసీ బస్ సర్వీస్ కల్పించేందుకు రవాణా శాఖ మంత్రితో మాట్లాడతానని నారా లోకేష్ జిఆర్ఎస్ స్వామి వారికి హామీ ఇచ్చారు. నమస్కారం బాగున్నాం సార్. చాలా పెద్ద పొరపాటు జరిగింది. అదే సార్, బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్. అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్. అది అయిపోయింది సార్. నేను ఆర్డర్స్ ఇచ్చేసాను, చేసుకుంటాను. అదే సార్, మన చూసుకుంటా సార్. అదే సార్, నాయన గారు 95లో స్వామి సమాధి అయ్యారు. కాశీనాయన గారు ఈయన మన యొక్క సిరిడిన సాయినాథన్ లాగా ఈయన గొప్ప మహనీయుడు. మా యొక్క ఏరియాలో నాయన గారు ఎన్నో వందల ఆశ్రమాలు ఉన్నాయి. నాయన గారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు. ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయన గారు చెప్పడమే అది. ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన. కాబట్టి స్వామివారికి నాయన గారు 95లో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు. ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్. దత్తపౌర్ణమి స్వామి సమాధి అయ్యారు. ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినట్టు సార్. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది. ఆయన తవ్వించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమె నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క బయటికి బయలుదేరి ఈ ప్రాంతాలన్నింటిలో అన్నదానం చేయలేను, అన్నదానం గొప్పగా అన్నదానం కానీ ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్లా భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ 4 రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవాడు స్వామి. కాబట్టి సార్ ఇక్కడ